హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ నేను ఆలు బజ్జీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇలా పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఇలా స్లైసెస్ లాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మంచిగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి చేత్తో మంచిగా నలుపుకొని వామేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని వాటర్లో నుంచి ఆలుగడ్డ పీస్ తీసుకొని మంచిగా వాటర్ లేకుండా శనగపిండిలో వేసుకొని ఇలా కలుపుకొని తీసుకొని ఇలా శనగపిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయంగానే అలా పైనకి వస్తే చాలా బాగా పొంగుతాయి. కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత తీసేయాలి. చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగున్నాయి కదా. ఆలు చూడండి ఎంత బాగా ఉడికిందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.